హలో అండి అందరికీ వెల్కమ్ టు లైఫ్ విత్ సుహి. ఈరోజు మనం ఒక ఈజీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దాము. ఇది స్ప్రౌట్స్తో చేస్తున్నాను. ఈ స్ప్రౌట్స్ ఎలా తయారు చేయాలో మీరు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో చెక్ చేయండి. ఫస్ట్ నేను ఇక్కడ సోక్ చేసుకున్న స్ప్రౌట్స్ తీసుకున్నాను. ఇలా మంచిగా పెద్దగా మొలకొచ్చినాయి అనుకోండి, మనకి స్టమక్లో గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇందులోకి ఇప్పుడు నేను సన్నగా తరిగి పెట్టుకున్న కీరా దోసకాయ ముక్కల్ని తీసుకుంటున్నాను. 1 కప్ తీసుకుంటున్నాను. ఇందులోకి 1 కప్ ఆఫ్ టొమాటోస్ తీసుకుంటున్నాను, పీసెస్ కట్ చేసుకొని. అలాగే ఇందులోకి 1 కప్ ఆఫ్ గ్రేటెడ్ క్యారెట్ తీసుకుంటున్నాను. మనకు కావాలనుకుంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు అంత ఇష్టం ఉండదు కాబట్టి నేను యాడ్ చేసుకోలేదు. ఇది గ్రీన్ చిల్లీ అండ్ పుదీనా పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఫ్లేవర్ బాగుంటుందని యాడ్ చేశాను. ఇక్కడ కొన్ని రోస్టెడ్ పీనట్స్ తీసుకుంటున్నాను, క్రంచీగా బాగుంటాయి కదా పీనట్స్ యాడ్ చేసుకుంటే అని. ఇందులోకి 1 కప్ ఆఫ్ దానిమ్మ పప్పుల్ని తీసుకుంటున్నాను. ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి యూస్ చేశాం కాబట్టి కొంచెమే తీసుకున్నాను బ్లాక్ పెప్పర్ పౌడర్. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ పొమోగ్రానేట్ ప్లేస్లో మనకు నచ్చిన ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు, బాగుంటుంది. ఇందులోకి లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ రెసిపీ చూసేసాం కదా, దీనిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చూద్దాము. దీంట్లో హై కంటెంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అలాగే రిచ్ ఇన్ ఫైబర్. ఇది కాన్స్టిపేషన్కి, డైజెషన్కి చాలా యూజ్ అవుతుంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ బూస్ట్కి పనిచేస్తుంది బాగా. ఇది మన ఐస్, స్కిన్ అండ్ హెయిర్ హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇది బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది, ఎందుకంటే ఇందులో గ్లైకెమిక్ ఇండెక్స్ లోగా ఉంటుంది కాబట్టి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇది తింటే స్టమక్ ఫుల్గా ఉంటుంది, త్వరగా ఆకలేయకుండా కూడా ఉంటుంది. చిన్నపిల్లలకి, ప్రెగ్నెంట్ ఉమెన్కి అయితే కొంచెం హాఫ్ బాయిల్ చేసుకున్న స్ప్రౌట్స్ అయితే ఈజీ డైజెషన్ అవుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.